మంచిగా తయారైనవే ఈ సీరే నీకు మంచిగా ఉన్నది మంచిగా ఉంటుందని కొనుకొచ్చిన ఏందే నేను గింత ప్రేమ మాట్లాడుతున్నా గింత కూడా సప్పుడు చేస్తలేవు బావా ఓ బావా ఉన్నవా బావా అయ్యో బావా నా కొంప మునిగింది బావా ఏమైందే మరి లా గిట్ల వేసుకుంటా వచ్చినావు ఏమని చెప్పమంటావు బావా చెప్పుకుంటే మానం పోతే చెప్పుకోపోతే పానం పోతుంది ఏమని చెప్పమంటావు బావా నీ పానం పోదు మానం పోదు కానీ ముచ్చట చెప్పు నా బాయిలో బొక్కేను పడ్డది బావా బొక్కేను పడ్డది బావా ఏంది నీ బాయిలో బొక్కెన పడ్డా అయ్యో ఇంత పని చేసావు మరదలా అసలు ఎట్లా జరిగింది ఎంత ఘోరం జరిగిపోయిందిరా ఏంది అంత ఆగమాగమైతాను ఆగమవుడు కాదే నా బరదల బాయిలో బొక్కెన పడ్డదట అయితే ఏందో అయితే ఏమైతుందా నువ్వు మంచిగానే ఉన్నావే నేనే ఈ వరకు నా మరదల బాయిల బొక్కనేలే నేనే ఈ వరకు నా మరదల బాయిల బొక్కనేలే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఆ నిబంధనతో బాయిల బొక్కనేసుకొని వచ్చి నాకు చెప్తే నా పానం కలకని అనిపించదానే ఏం మాట్లాడుతున్నావు నీకు కొంచెం తలకే ఉందా తలకాయ నాకు మా ఉన్నది నీకే లేదు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా సారీ బావా ఏమనుకోకు అనుకోకుండా జరిగిపోయింది తాడు తెగింది బాయిలో బొక్కేను పడ్డది అట్లనా గంత సోయి లేకుంటున్నా ఇంతకు నీ బాయిల బొక్కనేసింది ఎవడే నువ్వేమనుకోకు బావా ప్లీజ్ బావా మా ఇంటనుకున్నా ఎల్లయ్య తాతేసిండు ఎల్లయ్య తాతేసిండు అబ్బా ముసలోడా మనమరాలు మంచిగుంది దగ్గరుండా నచ్చి బాయిల బొక్కనేసిపోతావురా అయ్యో ఒకటే చదువుగా బాయిల బొక్కినా అని నీకే ఉన్నదా మరి ఇంకోళ్ళకన్నా ఉన్నదా అసలు నీకేం తెలుసా బావి గురించి ఎట్టి బొక్కదానా చక్కగా పని చేసుకోపో బావా నా బాయిలో బొక్కెంది ఇయ్యవా ఎప్పుడో వేసిపోయింది దానికి నేను తీసే కాలం వచ్చరా నేను ఎంత పాపం రాత రాసుకొచ్చుకునే మరదలా నువ్వనే చెప్పొద్దారా ముసలోనికి ఆ తాడు మంచలేదురా ముడో కొడుక మళ్ళీ చూసుకోవచ్చేదిరా అని నేను చెప్పేదాకా ముసలాడు ఏడాగింటు బావా అచ్చిందంటే తలగబడి చేస్తూనే ఉండే బుడుగ్గుమన్నాక ఆగిండు వేసేసాడు బాగా వేసేసాడు మనవరాల నీ బాయిలా బొక్కిన పడ్డదని చెప్పిండు ఆలీళ్ళు రాలిపోరు నీ బాయ దొరికిందా ముసలోనికి బొక్కన బాయిల పడ్డందుకు గంటగానే తిడతావా నీకు తెలియదు నువ్వు ఆ చక్కగా పని చేసుకోబడా దా బావా మనం పోదాం ఇంతకు నీ బాయికి తంతలు నానే లేవు బావా మరి ఎట్లా తీయాలి పాతలు కరిగేసి గుంజాల బావా మొత్తానికి అయితే గుంజాలే ఆ బావా సరేపా పోదాం ఆ బాయిలు ఎంత పుడుకుందేమో పాడు అయ్యో టైం మీద ఎవ్వరు లేకపాయే ఇప్పుడు ఎట్లా అయినా ఈ పని ఎవ్వరితోని కాదు మా బావ అయితే కరెక్ట్ బావా ఓ బావా ఉన్నావా లేడు ఎందుకు ఒకసారి ఎక్కాలే ఏం మాట్లాడుతున్నావు తలకాయ పని చేస్తలేదా నీకు నాకు మా పని చేస్తుంది గాని బావా లేడా ఎటు వేయండు ఆయన ఎటన్నా పోతాడు అవన్నీ నీకెందుకే బాగున్నాడా అని అంటున్నావు చెప్పిన కదా ఒకసారి ఎక్కాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా ఎటు వేయింది నా సలాక కిందికెళ్ళి ఎయ్యవయ్య నా గన్లను ఏమన్నైతే భయపడకు నేనున్నాను నా మొగుని పట్టుకొని ఎటు పడితే అటు మాట్లాడుతున్నావేందే నీ మొగుడే గాని ఎందుకు అంతగానం కోపానికి వస్తున్నావక్క ఇంకోసారి నన్ను అక్క అని విలువకే నువ్వు అక్కని విలువ చెమ్మ చెక్కని పిలుస్తా సరేనా ఆగో నా సలాకత్తంది దా బావా నీకోసం అప్పని చూస్తానా ఎందుకే ఇవరిదాకా నీతో ఉంటి మళ్ళీ పని పడ్డది నాతోని ఒకసారి ఎక్కాలే ఏంటిదే ఒకసారి ఎక్కాలే ఏందే నేను 2 సార్లు షాక్ అయినా నువ్వు ఒకసారి కూడా షాక్ అవుతారు నేను అప్పుడే అయిన షాకు పొద్దుపోతుంది బావా పోదాంపా ఏం ఎక్కాలో మొదలు చెప్పే పోదాం గాని అయ్యో సజ్జ మీద సామానుంది బావా ఒకసారి నువ్వు ఎక్కి తీసిస్తే నా పని చేసుకుంటా మరి ఆ ముచ్చట అట్లనేనా చెప్పుడు సామాన్ మీదుంది తీసి అని చెప్పొచ్చు కదా అయ్యో నీకు అన్ని పట్టింపులేనే దానికి అనొచ్చు అనరాకు అన్న తీరా అదే ఇప్పుడు ఏమైతుంది నీకేం కాదు దానికేం కాదు మధ్యలో నాకు కాలుతాంది బావా నాకు పనుంది
నువ్వు ఈయన ముచ్చబెట్టుకుని ఉంటావా? పోదాంపా. అగో అది అవుతలే రాములా, నేను పోయి ఎక్కుతా. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? సరే బాయ్ మరదా ఇంటి ఆగది. వినలా, నాకు కొద్దిగా పని ఉంది, ఊళ్ళకి పోయేస్తా. సరే పోయిరా. ఉన్నారా అబ్బా? ఊళ్ళకి పోతున్న పని ఉందని చెప్పి దాంతో ముచ్చట పెడుతున్నావు. ఆగు బిడ్డ, నీ సంగతి చెప్తా. పనుంది ఊళ్ళకి పోతున్నా అని చెప్పి దీంతో ముచ్చట పెడుతున్నావు. ఇదేనా నీ పని? పోతున్నానే, పోంగా మా మరదలు కలిసి బావా ఎటు పోతున్నావు అన్నది. నాకు ఈ ఊళ్ళో పని ఉందే పోతున్నానే అని నేను అన్న. బావా నాకు కూడా పని ఉండే నేను అత్త అన్నది. గదేం మాట్లాడతానా, దానికే వచ్చాము తీవ్రంగా మాట్లాడబడుతున్నా. దానికి పని ఉంటే దాని పని అది చేసుకోదా? దానికోసం నువ్వు బజార్లో నిలబడి ఇగిలించుకుంటా మాట్లాడతావా? అది ఆటోలో పోతుంది కానీ నీ పని నువ్వు చేసుకోపో. అగో మా బావ బండి ఉన్నాగా నేను ఆటోలో ఎందుకు పోతా? నేను మా బావ బండి మీదనే పోతా. ఏంది బండి మీద పోతావా? నా మొగన్ బండి మీద నువ్వు పోతే చూసేటోళ్ళందరూ ఏమనుకుంటారే? అగో ఎవ్వరు ఏమన్నా అనుకోని నాకేం అవసరం? మా బావ నా ఇష్టం. పా బావ మనం పోదాం, బండి స్టార్ట్ అయ్యి పొద్దు పోతుంది. మనిషికి పెళ్ళామంటే విలువనే లేదు. ఇంట్లో కంటే బయటోళ్ళే ఎక్కువయ్యారు. అది రానంగానే తను ఎంబటి పడిపోయిండు. అరే నేను అక్కడనే ఉన్నా, నువ్వైతే ఇంటికి రా బిడ్డ, నీ సంగతి చెప్తా. అది అంత కమ్మ ఉన్నదా? నువ్వురా, నీ సంగతి చెప్తా. వచ్చినావా? మరి నా ఇంటికి ఎందుకు వచ్చినావు? దాంతోనే పోయినవి, దాని దగ్గరనే ఉండనుంటివి. ఎందుకే అంత ఆగమని చెప్తాను? కొంచెం మెల్ల మాట్లాడితే ఏమైతుంది? ఇంకెట్లా మాట్లాడాలి? నువ్వేం చేసినా నేను చూసుకుంటూనే ఉండాలనా? నన్ను పట్టించుకునేటోళ్ళు ఎవరున్నారు ఇంట్లో? నేను ఏడబోతే నీకేంది? నీకైతే మంది దొరికిరు కదా, నా గురించి పట్టించుకునేది ఎందుకు? అరే ఇప్పుడు ఏమైంది? ఏం కాలే, ఇద్దరు పిల్లలను చేసుకొని సంతలో కొట్లాట పెట్టిద్దాం అనుకుంటున్నావా ఏంది? నేనెందుకు ఇద్దరు పిల్లలను చేసుకుంటా? నేనెందుకు సముద్ర కొట్లాట పెట్టిస్తా? అసలు ఏం మాట్లాడుతూ నీకు అర్థమవుతుందా? కొద్దిగా తలగా ఉందా లేదా నీకు? ఇంకేం అర్థం కావాలి? ఇది వరకే నా బతుకు సగం నాశనం అయింది. దాన్ని లగ్గం చేసుకొని తీసుకొచ్చుకుని ఒక్కటే బాకుంది. లగ్గం ఎక్కడిది? అగో లగ్గం అంటారు ఎవరికి బావా? మనిద్దరికేలా? ఓ బౌరుపుల్దానా, మళ్ళెందుకు వచ్చినవే నా ఇంటికి? ఇది వరకే నా సంసారంగా చిచ్చు పెట్టినావు, మళ్ళేం చిచ్చు పెడదామని వచ్చినవే? అయ్యో అక్క, మీ సంసారాలా నేనెందుకు చిచ్చులు పెడతా అక్క? నాకేం అవసరం? ఈ మధ్య బావని కొంచెం దూరం పెడతానంట కదా అక్క. ఆ విషయం నాకు చెప్పుకుంటా బావ కొంచెం బాధపడ్డాడక్క. అందుకే బావ నేను కలిసి నాటకం ఆడినామక్క. అంతే తప్ప మా ఇద్దరి మధ్యలో ఏ సంబంధం లేదు. బావ మేము చిన్నప్పటి నుంచి బాగా దోస్తులం అక్క. బావ బంగారం అక్క అని తప్పుగా అర్థం చేసుకోకు. అవునే వెన్నెల, మా ఇద్దరి మధ్యలో ఏ సంబంధం లేదు. నిన్ను మార్చుకోవడానికి మీ ఇద్దరం కలిసి ఇట్లా చేసినాం, గంతే. అవునక్క, మేమిద్దరం జరిగింది మొత్తం చెప్పినాం. కానీ నువ్వే బావని ఎందుకు దూరం పెడతానవో ఆ విషయం చెప్తలేవు కదా అక్క. ఇప్పటికని చెప్పు కదా, బావని ఎందుకు దూరం పెడతానవో.
చెప్పు కదక్క. మాకు పెళ్ళయి కొద్ది రోజులే అవుతుంది. ఇంట్లో పరిస్థితులు కూడా మంచిగా లేవు. ఇప్పుడే పిల్లలైతే ఖర్చులు కూడా పెరుగుతాయి కదా. ఆయన ఒక్కడు ఎంత చేసుకొస్తాడు? పరిస్థితులు కొంచెం సెటిల్ అయినాక అయితే మంచిగా ఉంటుందని ఆగిన, అంతేగాని ఇంకేం లేదు మౌనిక. చూసినావా బావా, మా అక్క ఎంత మంచిగా ఆలోచించిందో. నువ్వు మంచిగా ఆలోచించినావు కానీ ఇంకా ముచ్చట నాకు చెప్తే అయిపోగానే. నేను చెప్తే నువ్వు ఆగుతావా? అందుకే చెప్పలే. సరే గాని అక్క, నీకు అద్దంటే చెప్పు, బావని నేను తీసుకోపోతా. ఏయ్